Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. రాసేంత సమయానికి వచ్చావు. కాబోయే దంపతులను ఆశీర్వదించు. వీలైనంత త్వరలో ముహూర్తం ఏర్పాట్లు చేయిస్తాం. అవునత్తయ్య, మా ఇద్దరికి ఇష్టమే. మంచిదమ్మా. తీసుకో సుసి, ఇదే నేనిచ్చే పెళ్లి కానుక. బహుశా సమయానికి నేను ఇక్కడ లేకపోవచ్చు. సుసి, భవిష్యత్తును గురించి ఎన్నో కలలు కన్నాను. కానీ పుట్టినప్పటి నుంచి నా జీవితమే ఒక విషాదగాథ. పోనీలే సుసి, నన్ను కట్టుకొని నా దురదృష్టాన్ని పంచుకోకుండా యోగ్యుడైన వాసును భర్తగా పొందగలుగుతున్నావు. అదే నాకు మిగిలిన మనశ్శాంతి. మావయ్య ప్రాణాలు దక్కాలంటే మరొక దారి లేదు. కన్నీళ్లు కార్చి కార్చి కఠినమైన ఈ నిర్ణయానికి వచ్చాను. శిలలా మారాను. నీ మాటలతో మళ్ళీ ఈ రాతి గుండెని కరిగించవద్దు వేణు, కరిగించు. గతాన్ని గుర్తుకు తెచ్చి నిన్ను బాధ పెట్టడానికి రాలేదు. ఇలాంటి సమయాల్లో జ్ఞాపకాల కన్నా మరుపే మనకెక్కువ సహాయకారిగా ఉంటుంది. నీకు కనపడకుండానే వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ కాళ్ళాడలేదు సుశీ, కాళ్ళాడలేదు. కళ్యాణ మంటపం అందరి ఎదుట మీ నూతన వధూవరుల్ని ఆశీర్వదించే అర్హత, అదృష్టం నాకు లేదు సుశీ. అందుకే ఇలా వచ్చాను. వాసుకి కూడా నా శుభాకాంక్షలు నువ్వే అందచేయి. నన్ను మర్చిపో సుశీ. ఇక ఆ పిలుపుకి నేను నోచుకోకపోయినా నీ తలపెప్పుడూ నా వెంటే ఉంటుంది. వస్తాను సుశీ. సుశీ, సుశీ, కాంత చూడు, ఇదిగో ఈ నగలు చూడు. అదేమిటి బాగుంది. ఈనాళ్ళు ఈ పెళ్లి ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తూ బాధపడ్డాం. తీరా ఇప్పుడు నిర్ణయం అయిన తర్వాత నువ్వు బాధపడుతున్నావు. ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏమిటి? ఎందుకా కన్నీళ్ళు? కన్నీళ్ళకు కారణం చెప్పలేకే బాధపడుతున్నా. నోరుండి కూడా నిజం చెప్పలేని మూగదాన్నయ్యా. నిజం ఏమిటా నిజం? వాసు మన బిడ్డ కాడండి. ఏమిటి ఏమన్నా? మన బిడ్డ పేరు శాంత. అవునండి, వాసు వీరయ్య కొడుకు. అసంభవం. అలా ఎన్నటికీ జరగదు.
కావాలని ఎవరో ఈ కట్టుకథ కల్పించారు. కాదండి, ఇది ముమ్మాటికి నిజం. నిజం? ఏమిటా నిజం? నిజమంటే అర్థం తెలుసా నీకు? నీతి నియమాలు లేకుండా నీచంగా బ్రతికే ఒక దొంగ మన బిడ్డ. ఆ మాట నువ్వెలా నమ్మావు? మన పరువేమిటి, ప్రతిష్ఠ ఏమిటి? అలాంటి మన వంశంలో మన రక్తాన్ని పంచుకుని పుట్టినవాడు దొంగ ఎలా అవుతాడు? తిండికి లేకపోతే పరువు కోసం పస్తులుండి చస్తాడే కానీ బందిపోటు కాలేడు. అది కాదండి. ఏది కాదు? వాసు లాంటి ఉత్తముడు, సుగుణాల కని నికృష్టమైన దొంగ బ్రతుకు బ్రతికి వెరైకుడికి ఎలా అవుతాడు? నువ్వెలా నమ్మావు? నీకు ఆ మాత్రం జ్ఞానం లేదు, ఆలోచించుకునే శక్తి లేదు. నువ్వు కాదు కదా, నీలాంటి వాళ్ళు 1000 మంది ఎలిగెత్తి చాటినా నేను నమ్మలేను. నువ్వు నమ్మినా నా దగ్గర మాట్లాడటానికి వెళ్ళలేదు. ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. దొంగరాస్కెల్ చిటికి వేశాడు, వీడు బదులు చిటికి వేశాడు. వాడు చిటిక, వీడు చిటిక. ఈ చిటికలో ఏదో కిటికుంది, కనిపెట్టాలి. జూ కనిపెట్టు. రావ్ అండ్ రాయ్ కంపెనీ, ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్. చేసేది దొంగ పని, పెట్టింది బిజినెస్ బోర్డు. వస్తున్నా. ఏమిటా నిద్ర? భద్రంగా ఉండు. ఈ రాత్రి జడ్జి గారితో పెళ్లి. ఆడవాళ్ళంతా మంచి మంచి నగలతో వస్తారు. మనమంతా పెళ్లి పెద్దలు, తెలిసిందా? ఓకే బాస్. సమయం చూసి సైగ చేస్తాను. ఓకే, దట్స్ ఆల్ రైట్. ఎక్కడికి ప్రయాణం? అనంతం. అవసరం నీకు కాదు, నాకు. వాసు, నన్ను క్షమించగలవా? ఏమిటిదంతా? నీకు తీరని అన్యాయం జరిగింది. నాకు తెలియకుండానే నీ స్థానం నేను ఆక్రమించుకున్నాను. నువ్వు అనుభవించవలసిన ఐశ్వర్యం, ఆనందం నాకు దక్కాయి. నువ్వు జడ్జి గారి అబ్బాయి. అంతా నాకు తెలుసు. నీకంతా తెలుసా? అయితే తెలిసి తెలిసి ఎవరి కోసం ఈ త్యాగం చేస్తున్నావు? ఎవరి కోసమో కాదు, నా కోసం. అంటే వాసు, జడ్జి గారి అబ్బాయి అనిపించుకునే అర్హత నాకు లేదు. సమాజం వెలివేసిన గజదొంగని. ఆ ఇంటి దీపానికి నేను ఆ దీపం కింద కేనీయడం. నన్ను గురించి బాధపడి ప్రయోజనం లేదు వాసు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సుశీల ఎంతో బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూనే ఉంటుంది. నా కోసం కాదు, నీ కోసం. వాసు, అవును. సుశీల హృదయం నీదైనప్పుడు శరీరం నాదెలా అవుతుంది? అబద్ధం. ఇంతవరకు అబద్ధాల చాటునే బ్రతికాం. ఇక చాలు.
నిజం అంగీకరించడానికి కూడా ధైర్యం కావాలి. వేణు, మాటలకి సమయం కాదు. తరుణం మించిపోకుండా నీకు న్యాయం జరగాలి. సుశీలకు నీకు పెళ్లి జరిగి తీరాలి. వెళదాం. వీల్లేదు వాసు, వీల్లేదు. వేణు, అయితే నేను వెళ్ళను. వాసు, నీ ఇంటికి నువ్వే వెళ్ళినప్పుడు నాకేం పని? నేను వెళ్ళను. వెళ్ళవు. ఇంతకాలం నిన్ను పెంచి పెద్ద చేసిన ఆ పుణ్య దంపతులను ఆదరిస్తావో అవమానిస్తావో అది నీ ఇష్టం. నా దారినే పెడుతుంది. వేణు, వాసు, వేణు. బావా, గొప్ప మురిగింది. జడ్జి గారు దోపిడీ చేస్తున్నారు. ఎవరు? దొంగలు. అవును బావా, వాళ్ళను కూడా చెవులారా విన్నాను. బయలుదేరని కళ్ళారా చూశాను. అయితే వెళ్ళి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయి. జడ్జి గారి దోపిడీ, నేను పోలీస్ స్టేషన్. బాబు, ఏమిట్రా? బాబు కనిపించట్లేదు. బాబు కనిపించడం లేదా? వాసు ఎక్కడ? ఏమయ్యాడు? అదేమిటండి, వాసు బాబు కనిపించలేదా? లేదు. వాడు మన అబ్బాయి కాదు అని మతిలేని వాడు ఏమైనా వాడితో వాగనా ఏమిటి? లేదండి. ఏమిటి? ఆ గలంత ఏమిటి? ఎక్కడ చూసినా దొంగతనాలే. అసలు పెళ్లిలో కూడా దొంగతనాలే. మొన్న సినిమా హాల్లో ఇది రెండోసారి సార్. ఇంకెప్పుడు రానండి సార్. సార్, ఈ రోగ్ నెంబర్ 1 సార్. సీరియస్ ఉంటే మీ ప్యాకెట్ కట్ చేస్తాను. మిస్టర్ కానిస్టేబుల్, టేక్ హిమ్ అవుట్. ఎంత నాగ్గా కట్ చేస్తారా? మిస్టర్ వెంకట స్వామి, కంగ్రాచులేషన్. సార్, పోలీసు ఉద్యోగానికి కావాల్సింది ఒడ్డు పొడుగే కాదు, పొట్టివాడైనా గట్టివాడైతే చాలని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? తప్పకుండా. మరి అయితే నాకు కానిస్టేబుల్ ఉద్యోగం. ఓకే. థ్యాంక్ యూ సార్. రంగనాథం గారు, నన్ను క్షమిస్తారు. ఏమిటి ఎందుకు? ఏమిటి? వేణు మీ బిడ్డ. మీ మీద కక్ష కొద్దీ వేణుకి తీరని అపకారం చేశారు. నా జీవితంలో ఘోర అపచారం చేశారు. ఇది నిజమా వీరయ్య? నిజమైంది. నిజం బాబు. నా రక్తం సాక్షిగా చెప్తుంది. నిజం బాబు, ఈ చేతులతోనే బిడ్డలు మార్చాను.
వేణు బాబు నాన్న ఒకటి మాత్రం నిజం, దొంగ కొడుకు దొంగే కానక్కర్లేదు. అన్ని అవకాశాలు ఉంటే నా బిడ్డ ఎంత గొప్పవాడయ్యాడో చూశారా? నిజమే వీరయ్య, ఎన్నో కేసుల్లో నేను మంచి తీర్పులు చెప్పానని పేరు తెచ్చుకున్నాను. కానీ నీ విషయంలో ఓడిపోయాను. అందుకే భగవంతుడు ఇలాంటి తీర్పిచ్చాడు. డాక్టర్ గారు, ఎలాగైనా సరే మా వీరయ్యను కాపాడండి. అవసరమైతే నా రక్తం కూడా ఇస్తాను, ప్లీజ్. నర్స్, త్వరగా బ్యాండేజ్ తీసురా. ఎస్ డాక్టర్. నాన్న, మన ఇంటికి పోదాం పద నాన్న. వాసు, బాబు, బాబు, వాసు, ఇన్నేళ్లుగా ఇంట్లో పెరిగి పెద్దవాడవై ఇప్పుడు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? ఈ ఇంటికి వెళ్తే తీసుకొస్తావా? వద్దు వద్దు. ఇంతకాలం మాకు ఒక్కడే బిడ్డనుకున్నా, ఇప్పుడు మీ ఇద్దరు మాకు బిడ్డలే బాబు, ఇద్దరు బిడ్డలే. బాబు, కంటేనే బిడ్డవుతాడా? పెంచిన ప్రేమకు విలువలేదా? ఇటు చూడు బాబు, నేను నీకు అమ్మను కాదు. అమ్మా, బాబు, నాన్నగారు, నాదొక్క కోరిక. ఏమిటి బాబు? వేణుకి సుశీలకి పెళ్లి జరిపించండి. అలాగే బాబు. వీల్లేదు. వేణు,